ఓం నమో భగవతే వాసుదేవాయ. చివటం కళావేదికను వీక్షిస్తున్నటువంటి రసజ్ఞులైన శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ ఈరోజు భగవద్గీతలోని 7, 8, 9, 10, 11వ శ్లోకాల గురించి తెలుసుకుందాం. అస్మాకం తు విశిష్టాయే తాన్నిబోధ ద్విజోత్తమా నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. ఈ శ్లోకంలో దుర్యోధనుడు ద్రోణాచార్యునితో ఇలా అంటున్నారు: ఓ బ్రాహ్మణోత్తమ, మన పక్షంలో ఉన్న ప్రధాన యోధుల గురించి కూడా వినుము. వీరు నాయకులుగా అత్యంత యోగ్యమైన వారు. మీ ఎరుకకై ఇప్పుడు వీరి గురించి తెలుపుచున్నాను అని. అంటే దుర్యోధనుడు కౌరవ సైన్యాధ్యక్షుడైన ద్రోణాచార్యుణ్ణి ద్విజోత్తమ అంటే బ్రాహ్మణులో ఉత్తమమైన వాడు అని సంబోధిస్తాడు. అతను ఉద్దేశపూర్వకంగా ఆ పదాన్ని వాడారు. నిజానికి ద్రోణాచార్యుడు వృత్తిరీత్యా యోధుడు కాడు. అంటే దుర్యోధనుడు కౌరవ సైన్యాధ్యక్షుడైన ద్రోణాచార్యుణ్ణి ద్విజోత్తమ అంటే ద్విజులలో అంటే బ్రాహ్మణులో ఉత్తమమైన వాడు అని సంబోధించాడు. అతడు ఉద్దేశపూర్వకంగానే ఆ పదాన్ని వాడాడు. నిజానికి ద్రోణాచార్యుడు వృత్తిరీత్యా యోధుడు కాడు, సైనిక విద్యను నేర్పించే గురువు మాత్రమే. ఒక కపట నాయకుడిలాగా దుర్యోధనుడు తన గురువుగారి విధేయత పట్ల సిగ్గుమాలిన సందేహాలను కలిగి ఉన్నాడు. దుర్యోధనుడి మాటల్లో ఉన్న గూఢార్థం ఏమిటంటే, ఒకవేళ ద్రోణాచార్యుడు ధైర్యవంతంగా పోరాడకపోతే అతడు దుర్యోధనుడి రాజమందిరంలో విలాస భోజనానికి ఆశపడే సామాన్య బ్రాహ్మణుడు మాత్రమే అవుతాడు అని. ఈ విధంగా మాట్లాడిన దుర్యోధనుడు తన సొంత ఉత్సాహాన్ని మరియు తన గురువుగారి యొక్క ఉత్సాహాన్ని పెంచడానికి తన పక్షంలో ఉన్న మహాయోధుల గురించి చెప్పడం మొదలుపెట్టాడు. భవాన్ భీష్మచ్చ కర్ణచ్చ కృపచ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణచ్చ సౌమదత్తిస్తతైవ చ. ఈ శ్లోకంలో దుర్యోధనుడు ఇలా అంటున్నాడు: మీరును భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు భూరిశ్రవుడు మీరందరూ కూడా ఎప్పటికీ యుద్ధంలో విజయులే అని. అన్యే చ బహవః శూరా మదర్తే త్యక్త జీవితాః నానా శస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. ఇంకా చాలా మంది మహావీరులు, మహాయోధులు కూడా నా కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. వీరందరూ యుద్ధ విద్యలో ప్రావీణ్యం కలవారు మరియు అనేక రకములైన ఆయుధములను కలిగి ఉన్నారు అని. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. ఈ శ్లోకంలో దుర్యోధనుడు ఇలా అంటున్నాడు: మన సైనిక బలం అపారమైనది, అపరిమితమైనది మరియు మనం భీష్మ పితామహునిచే రక్షింపబడుతున్నాము. కానీ భీముడిచే జాగ్రత్తగా ఏర్పాటు చేయబడి రక్షింపబడుతున్న పాండవ సైన్యం చాలా చిన్నది, పరిమితమైనది అని. దుర్యోధనుడి ప్రగల్భాలు సొంత గొప్పలు చెప్పుకునే వారికి సాధారణమే కదా. గొప్పలకు పోయేవారు అంత్యకాలం సమీపించినప్పుడు పరిస్థితిని నిజాయితీతో అంచనా వేయకుండా అహంకారంతో ప్రగల్భాలు పలుకుతారు. భీష్ముడిచే రక్షింపబడుతున్న తన సైన్యం అపరిమితమైనది అన్నప్పుడే దుర్యోధనుడి దౌర్భాగ్యం తెలిసిపోతుంది. భీష్మ పితామహుడు కౌరవ పక్షానికి సర్వ సైన్యాధ్యక్షుడు. తన మరణ సమయాన్ని తానే ఎంచుకునే వరం కలిగిన వాడు కాబట్టి అతన్ని ఓడించడం చాలా కష్టం. పాండవ పక్షం వైపు సైన్యాన్ని దుర్యోధనుడి బద్ధశత్రువు అయిన భీముడు పరిరక్షిస్తున్నాడు.
ఈ విధంగా దుర్యోధనుడు భీష్ముడి సామర్థ్యాన్ని భీముడి బలంతో పోల్చాడు. కానీ భీష్ముడు కౌరవులకి పాండవులకి ఇరువురికి కూడా పితామహుడే. ఇరుపక్షాల క్షేమం కోరేవాడే. పాండవులపై అతనికి ఉన్న ప్రేమ తనను మనస్ఫూర్తిగా యుద్ధం చేయనివ్వదు. అంతేకాక సాక్షాత్ పరబ్రహ్మ అయిన శ్రీకృష్ణ పరమాత్ముడే స్వయంగా ఉన్న ఈ యుద్ధ భూమిలో, ఈ ధర్మయుద్ధంలో భూమి మీద ఉన్న ఏ శక్తి కూడా అధర్మ పక్షానికి గెలుపుని సాధించలేదు అని భీష్ముడికి తెలుసు. కానీ హస్తినాపుర వాసులకి మరియు కౌరవుల పట్ల తనకున్న నైతిక నిబద్ధతకు కారణంగా భీష్ముడు పాండవుల ప్రతిపక్షంలో ఉండి యుద్ధం చేయడానికి నిశ్చయించుకున్నాడు. ఈ నిర్ణయం భీష్ముని యొక్క నిగూఢమైన వ్యక్తిత్వాన్ని మనకు తెలియజేస్తుంది. అయనేషు సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవా విరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. ఈ శ్లోకంలో దుర్యోధనుడు ఈ విధంగా అంటున్నాడు: కావున కౌరవ సేనానాయకులందరికీ మీ మీ ఊహాత్మక స్థానాలను పరిరక్షిస్తూ భీష్మ పితామహుడికి పూర్తి సహకారం అందించమని పిలుపునిస్తున్నాను అని. శత్రువులకు అసాధ్యమైన భీష్ముడిని తన సైన్యానికి స్ఫూర్తిగా, శక్తిగా పరిగణించాడు దుర్యోధనుడు. కాబట్టి సేనా వ్యూహంలో తమ తమ కీలక స్థానాలను కాపాడుకుంటూనే భీష్ముడిని పరిరక్షించమని తన సేనానాయకులనే కోరాడు ఈ శ్లోకంతో. ధన్యవాదాలు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.